మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన క్యాంపు కార్యాలయం నుండి మండలాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, టెలికాం సేవల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం అంచనాకు అగ్రికల్చర్ శాఖను అప్రమత్తం చేశారు. అత్యవసర సేవల కోసం ఎంపీ క్యాంపు హెల్త్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు మేము కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా మీరు కానీ ఒక బాధ్యతతో పనిచేసేటప్పుడు ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనకి ఈజీగా ప్రజలకి చేరువవుతాం. ముఖ్యంగా మనం రెవెన్యూ తహసీల్దార్ గారి మీద ఎక్కువ, రెవెన్యూ అధికారుల మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కంట్రోల్ రూమ్ ని యాక్టివ్ చేయాలి. ప్రతి ఆఫీసుల్లో ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్ ఖచ్చితంగా అందరూ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలి. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయాలి. అలాగే గ్రామాల్లో వీఆర్ఓ గానీ, మన రెవెన్యూ సభ్యులు ఎవరున్నా సరే దండోర వేయించే కార్యక్రమం కూడా చేయాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆర్డర్స్ ని పాస్ చేసిన విషయాలు కూడా గ్రౌండ్ లెవెల్లో పోవాలి. ముఖ్యంగా మీ ప్రాంతంలోని ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. ప్రజల నుంచి వచ్చిన ఏదైనా సమస్య ఉంటే పై అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారం తీసుకెళ్లాలి. ఒకే ఎంప్లాయీస్ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా డిప్యుటేషన్ చేసుకుంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒకరి మీదే భారం పడకుండా, ఈవెన్ మన ఆఫీసులో ఉన్న అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా ఇన్వాల్వ్ అయితే ఈ మంచి ఫలితాలు వస్తాయండి. సమన్వయంగా చేసుకోవాలి. అందరినీ టీం వర్క్ చేయాలి. ముఖ్యంగా మనం అందరం కూడా విజయనగరంలో ఏ ఇబ్బంది కలిగినా గత 16 నెలల నుంచి సమన్వయంతో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో మనం పనిచేస్తున్నాం. నదీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఇటు ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ గానీ, నిర్మల కాన్స్టిట్యున్సీ గానీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల్ని ఎలక్ట్ చేయాలి. మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని మనం గత